చింతకుర్తి గ్రామం నుండి నీలకంఠ వెంకటనారాయణ మాట్లాడుతున్నారు. ఈరోజు మన రఘునాథపాలెం మండలంలో నామినేషన్ వేయడానికి వచ్చినాం. మేము చింతకుర్తి గ్రామం నుండి తమ్మినేని ప్రియాంక మేడం గారు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ మేడం గారి తరఫున మేము నామినేషన్ వేయడానికి వచ్చినాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మన చింతకుర్తిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చాలామంది కార్యకర్తలు పెద్ద ఎత్తున భారీ ఎత్తున వచ్చినాం. అది గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చినాం. చాలామంది వచ్చారండి, ఇంకా వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి కూడా. ఇది జనానికి మొత్తం తెలుసు. తెలంగాణ ఎవరు లేడు, తెలిసి కూడా కానట్టుగా ఫీల్ అయ్యేటోళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది కూడా ఏం లేదు. 4,000 తీసుకునేటోళ్ళంతా 4,000 రూపాయలు తీసుకునేటోళ్ళంతా తీసుకుంటున్నారు. ఆయనే రేవంత్ రెడ్డి దేవుడు, రాముడు, భీముడు అంటున్నారు. మరి ఆయన్నే భగవంతుడిలాగా ప్రార్థిస్తున్నారు. తీసుకునే వాళ్ళంతా తీసుకుంటున్నారు. రానివాడు ఎవడంటే పులిగండోడే. రానివాడు తీసుకుంటూ కూడా రావట్లేదని చెప్పేటోడే పులిగండోడు ఎదవ కాబట్టి వాడు అటు చెప్తాడు, అంతే. అది తప్పది. నేను బీఆర్ఎస్ పార్టీ గురించి నేను తప్పుగా మాట్లాడను. ఆ పార్టీ గురించి వద్దు. పార్టీ గురించి నాకు మనం ఏదైనా చెప్పాలంటే ముందేం పొడిచినావా వెనకేం బీకినావా అనేదే చెప్పాలి. మన గురించి మనమే గొప్పలు చెప్పాలి, కానీ అవతలోడు ఏం పొడచలేదు ఏం చేయలేదని చెప్పను. నేను ఆరోపణలు చేయొచ్చండి. ఇప్పుడు నేనేమన్నా, ఇప్పుడు 4,000 రూపాయలు పింఛను ఎవరికి రావట్లేదు అది అన్నారు. చాలామంది తీసుకుంటున్నారు. తీసుకున్నా కానీ తీసుకోలేదని చెప్తున్నారు. వాడు పిల్లగండి వాడు. నేను జనాన్ని బట్టి మాట్లాడుతున్నా కానీ కార్యకర్తలని నాయకులు నేనే మాట్లాడను. వాళ్ళకి ఇచ్చబడుతున్న అవసరం లేదు. సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేస్తారు కదా, వాళ్ళకి ప్రజలకు ఏం చెప్తారు? సర్పంచ్ ఎలక్షన్లో తమ్మినాసరా గారు సర్పంచ్గా గెలిచినప్పుడు మా ఊరు చాలా అభివృద్ధి అయింది. ఎక్కడ మండలంలో మా ఊరే నెంబర్ 1గా అభివృద్ధి అయింది. రఘునాథపాలెం మండలం అయినా కానీ ఈ మండలం అభివృద్ధి కాలేదు. మా చింతకుర్తి ఎక్కువ అభివృద్ధి అయిందని మా రఘునాథపాలెం ప్రజలే అన్నారు. మాతోటి బ్రహ్మాండంగా అయింది. ఈసారి కూడా జనరల్కి వచ్చింది కాబట్టి చింతకుర్తి మళ్ళీ గ్యారంటీ గెలిపించుకొని ఇంకా డెవలప్ చేసుకోవాలని, మా ఊరు ఎంత బాగుపడితే మేము ఎంత ఆనందంగా ఉంటామని మా కోరిక.